అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నా మంచితనాన్ని గుర్తించాలి, అందరూ నాతో సమాధానంగా ఉండాలి, అందరూ నన్ను అర్థం చేసుకోవాలి అని నువ్వు ఆశించడం తప్పు కాదు. కానీ అది మాత్రం సాధ్యం కూడా కాదు. అర్థం చేసుకో సహోదరి సహోదరులు, నువ్వు ఎంత మంచివాడివైనా, ఎంత ఆత్మీయుడివైనా, ఎంతగా దేవుణ్ణి సేవిస్తున్నా, ఎంత గొప్ప సేవ చేస్తున్నా, నిన్ను ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, నీ మీద రాళ్ళు వేసేవాళ్ళు, నీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, నీ వెనక గోతులు తీసేవాళ్ళు సాధారణంగా సహజంగా ఉంటారో. అలాంటి సందర్భం నీ జీవితంలో దాపరించినప్పుడు నిరుత్సాహపడద్దు, నిస్పృహకు లోను కావద్దు. ఎందుకు నన్ను చూసి అంత మాట అన్నది ఆమె? ఎందుకు నన్ను చూసి అంత మాట అన్నాడు? ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? ఎందుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు నా వెనకాల గోతులు తవ్వుతున్నారు? నేను ఏం తప్పు చేశానని చెప్పి వాళ్ళకి ఏదైనా నేను అన్యాయం చేశానా? వాళ్ళకి ఏదైనా నేను ద్రోహం చేశానా? వాళ్ళకి నేను మేలు చేసే ప్రయత్నం చేశాను కదా, వాళ్ళు నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కదా, వాళ్ళు బాగుండాలని చెప్పి ఆశించాను కదా, వాళ్ళ మేలు కోసం బాగు కోసం ఏదో ఒక సహాయం చేశాను కదా, అయినా నా గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? ఎందుకు నాకు వెనక గోతులు తవ్వుతున్నారు? ఎందుకు నన్ను నువ్వు ఇలా ప్రశ్నించుకున్నంత వరకు నీకు సమాధానం దొరికే ప్రసక్తి లేదో. అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను అంగీకరించాలి అస్సలు ఆశపడ మాకు, అది సాధ్యము కాదు. యేసుక్రీస్తుని అందరూ ప్రేమించలేదండి. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా ప్రేమించబడుతున్నటువంటి లోకరక్షకుడు ఎవరో చెప్పండి, గడి చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రపంచంలో అత్యధికంగా ద్వేషించబడుతున్న దైవం ఎవరో చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తే. కొన్ని ఇళ్లల్లో ఎవరి గురించి మాట్లాడినా సరే భర్త మాట్లాడు, పట్టించుకోడు. కానీ భార్య, ఏమండి మరి యేసే అయ్యాగు ఏంటే యేసు నోర్మై ఆ పేరు ఎత్తావంటే కూడా ఒప్పుకోను. మా ఇళ్లల్లో అలాంటి వాతావరణం 30-40 సంవత్సరాలుగా చూశాను నేను. ఏ పుస్తకం చదివినా సరే ఎవ్వరూ పట్టించుకోరు. కానీ పొరపాటున బైబుల్ని ఇంటికి తీసుకొచ్చిన, పొరపాటున భార్య బైబుల్ చదవటం చూసినా టాప్ లేచిపోవాల్సిందే. ఎవరి గురించి మాట్లాడినా సరే అస్సలు ఇంట్లో ఏ ఇబ్బంది లేదు. కానీ యేసయ్య గురించి మాట్లాడితే చాలు గొడవ అయిపోతుంది. ఎందుకని యేసుక్రీస్తు గురించి మాట్లాడితే అంతగా కోపం? యేసు అంటే ఎందుకు అంత ద్వేషం? చెప్పా కదండి, ఈ లోకంలో అత్యధికంగా ప్రేమించబడుతున్న, ఆరాధించబడుతున్న దైవము దేవుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే సమయంలో అత్యధికంగా ద్వేషించబడుతున్న, దూషించబడుతున్న దేవుడు ఎవరో చెప్పండి, యేసుక్రీస్తు. ఏమర్థమైంది నీకు? యేసుక్రీస్తునే అందరూ అంగీకరించినప్పుడు ఆయనను వెంబడిస్తున్న నిన్ను అందరూ ఎలా అంగీకరిస్తారు చెప్పు? యేసుక్రీస్తునే అందరూ ప్రేమించినప్పుడు నిన్నెందుకు అని అందరూ ప్రేమిస్తారు? దయచేసి ఎప్పుడూ కూడా అందరూ ప్రేమించాలని, అందరూ నిన్ను అంగీకరించాలని, అందరూ నిన్ను అర్థం చేసుకోవాలని అస్సలు ఊహించు మాకు. అది సాధ్యము కానే కాదు. పైపెచ్చు నువ్వు ఎంత ఆత్మీయంగా జీవించినా, ఎంత ప్రేమను పంచినా, నేను అపార్థం చేసుకునేవాళ్ళు, ఆడిపోసుకునేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, అనుమానించేవాళ్ళు, అవమానించేవాళ్ళు ఎప్పుడు తారసపడతారే ఉంటారు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పి, వాళ్ళు ఏదో తిరస్కరించారని చెప్పి దయచేసి నిరాశ నిస్పృహకు అస్సలు లోను కావద్దు. అతడు ఒక పేదవాడు అయినప్పటికీ మనసున్నవాడు. ఒకరోజు ఒక ఆవిడని, ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి అన్నమాట ఏమిటంటే, నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, నా కోసం ఏమైనా చేస్తానంటున్నావు, కానీ నువ్వు ఒక విషయం తెలుసా? ఏమిటి? నువ్వు సంపాదించే నెల జీతం నేను ఖర్చు చేసే రోజు ఖర్చుకు కూడా సరిపోదు. అంత ధనవంతురాలు నేను. అలాంటి ధనవంతురాలని నువ్వు పెళ్లి చేసుకుని ఏ విధంగా సుఖపెడతావు? రోజుకు అయ్యే ఖర్చు కూడా నీ జీతం సరిపోదు. కాబట్టి నీ స్థాయి గలవాడినే నీ స్థాయి గలదాన్నే ప్రేమించాలి. అలాంటి దాని జోలికి రావద్దే పో అని చెప్పేసి తన ప్రేమను తిరస్కరించింది. ఇప్పుడు తాను ప్రేమించిన అమ్మాయి తనను తిరస్కరించింది అని చెప్పి తాను డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, పిచ్చోడైపోవచ్చు, ఆఖరికి తనకున్న చదువునో లేక ఉద్యోగానో విడిచిపెట్టేసి దేశదిమ్మరి కావచ్చు. కానీ ఆ కుర్రవాడు చేసింది ఏమిటయ్యా అంటే, తన ప్రేమ తిరస్కరించబడినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోలే. తన ప్రేమ తిరస్కరించబడినప్పుడు ఆ నిరాశ నిస్పృహకు గురికాల. కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. కష్టపడి పైకి రావడానికి
ప్రయత్నం చేశాడు. ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రెస్టారెంట్లో తన దగ్గర పనిచేసేటటువంటి ఒక ఎంప్లాయీ కనిపించాడు రెస్టారెంట్లో. ఆ ఎంప్లాయీ కనిపించేసరికి ఆ ఎంప్లాయీ గబగబా వచ్చి, సార్ మీరు ఇక్కడికి వచ్చారండి సార్ రెస్టారెంట్కి అని అంటే, ఏదో కాస్త తినాలనిపించింది వచ్చానంటే, సార్ మీరు రెస్టారెంట్కి రావాల్సిన అవసరం ఉంది సార్, ఒక్క మాట చెప్తే ఎంతమంది మీ ఆఫీస్కే మీకు కావాల్సినటువంటి ఫుడ్ తీసుకొచ్చేవాళ్ళు కదా అని చెప్పి పక్కనే ఉన్న భార్యని పిలిచి, ఒకసారి ఇట్రా అని చెప్పి పిలిచాడు. పిలిస్తే ఆమె ఇతను చూసింది, అలాగే ఉండిపోయింది. ఏంటి అలా చూసి ఉండిపోతావేమిటి, ఎవరో తెలుసు అయినా కోట్ల వందల వేల కోట్ల కంపెనీకి ఈయన CEO, మా బాస్ అని చెప్పాడండి. పక్కనే ఉన్న భార్య నిశ్చేష్టులైపు అలా ఉండి చూస్తూ ఉందండి. అలా చూస్తావేమిటి, ఈయన మా బాస్, మా CEO, చాలా మంచివాడు సార్, నా భార్య అండి, మీ కంపెనీలో మేనేజర్గా నేను జాబ్ చేస్తానని తెలిసి, మేనేజర్ పోస్టు మంచి జీతం అని తెలిసి పెళ్లి చేసుకుందండి, నా భార్య అండి అని చెప్పి అన్నాడండి. ఆ భార్య ఎవరో కాదు, ఈ CEO వద్దు అనుకున్న ఒక మొద్దు. ఏం చేయాలో అర్థం కాక తలదించేసుకుందండి. అప్పుడు ఆ భర్త పక్కన్న భార్యతో ఒక మాట అంటున్నాడు, నీకు విషయం తెలుసా, మా బాస్ చాలా మంచోడు, ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కారణం ఏమిటంటే, ఎవరో ఒక పనికి మాలింది తన ప్రేమను కాదందట, డబ్బులేని నువ్వు నన్ను ఎలా పోషిస్తావని చెప్పి తన ప్రేమను తిరస్కరించిందట. ఆ పనికి మాలింది చేసిన పని వల్ల ఈరోజు కూడా నేను వివాహం చేసుకోలేదు. ఎంత మంచి మనసున్న వాడిని పోగొట్టుకున్న ఆ పనికి మాలింది ఎవరో కానీ, అది కానీ నాకు కనిపిస్తే. అర్థం చేసుకోవాల్సిన వాస్తవం ఏమిటంటే, ఈ కుర్రవాడు తన ప్రేమను ఎవరో ఒక అమ్మాయి తిరస్కరించిందని పిచ్చోడు గాల, తన ప్రేమను కాదందని చెప్పేసి తన పనిని తన బాధ్యతలను పక్కన పెట్టలా, దాన్ని అవమానంగా తీసుకోవాలా. కానీ ఏం చేశాడు, కష్టపడి పైకొచ్చాడు, కష్టపడి ఉన్నతమైన స్థితికి చేరాడు. ఎవరైతే తిరస్కరించారో తల దించుకునే విధంగా చేశాడో, సహోదరులు సహోదరిలో, మీ జీవితంలో మిమ్మల్ని తిరస్కరించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు. అలా వాళ్ళు నిన్ను హేళన చేస్తున్నప్పుడు, తిరస్కరిస్తున్నప్పుడు, గేలి చేస్తున్నప్పుడు, చిన్న చూపు చూస్తున్నప్పుడు, న్యూన్యతా భావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నువ్వు మరింతగా కృంగిపోయి, నిరాశ నిస్పృహకు లోనైపోయి, లేనిపోని రోగాలు కొంత చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవచ్చు. లేదా ఎవరైతే నిన్ను తిరస్కరించారో, చిన్న చూపు చూశారో, వారు సిగ్గుతో తల దించుకునే విధంగా దేవుని సహాయంతో ఉన్నతమైన స్థితికి నువ్వు రావచ్చు. పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన సంఘం కొరకే వందనాలు. మా సంఘంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, మా సంఘంలో ప్రతి కుటుంబము రక్షించబడాలి. రక్షించబడ్డమే కాదయ్యా, లోకానికి వెలుగుగా జీవించాలి. నశించిపోతున్న వారిని, దురలవాట్లతో బానిసైన వారిని నాయన బాగు చేయగలిగిన నీ సన్నిధికి నడిపించి, వారును బాగుపడి, వారి కుటుంబాలు కట్టబడి, యవన బిడ్డలు భవిష్యత్తు నాయన చక్కని మార్గంలో నాయన చెక్కబడులాగున సహాయం చేయి. ఇది శ్వాస వరకు నిన్నే సేవించాలి, నీ కొరకే జీవించాలి, నీ రాజ్యమునే వ్యాప్తి చేయాలి, నీ ప్రేమను ప్రకటించాలి. అటు కృప నాకు, నా భార్యకు, నా బిడ్డలకు నాయన సంపూర్ణంగా సమృద్ధిగా అనుగ్రహించుమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.